హాయ్, గుడ్ మార్నింగ్. మన నిత్య జీవితంలో మనం మన సరౌండింగ్లో ఒక ముగ్గురు వ్యక్తులు మనం ఎప్పుడు కూడా చూస్తుంటాం. అందులో అధములు, మధ్యములు, ఉత్తములు అని ముగ్గురు ఉంటారనమాట. అంటే అధములు అని అంటే ఏ పని కూడా ప్రారంభించరు, కానీ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ అనమాట. నాకు అలా అది కావాలి, ఇది కావాలి, తర్వాత నేను అలా సాధిస్తాను, ఇది సాధిస్తాను అనేసి అధములు అంటారు అనమాట. మధ్యములు ఏదైనా ఒక పని ప్రారంభిస్తారు. ప్రారంభించిన తర్వాత ఏంటంటే ఎవరో వెనకలు అవుతుంటారు అనమాట. అరే నీకు అది చేత కాదురా, అరే అది నీకు సూటబుల్ అవ్వదురా, అది నీకు సెట్ కాదురా అనేసి మధ్యములు లాగుతారు అనమాట. తర్వాత మూడో గల వ్యక్తులు ఏంటంటే ఉత్తములు అనమాట. ఉత్తములు అంటే సద్గుణాలు అన్ని ప్రవర్తనలు కూడా వాళ్ళలో ఉంటాయి అన్నమాట. అంటే ఎవరైనా ఏదైనా మోటివేషన్ చేస్తే వాళ్ళు డీమోటివేట్ అవ్వరు అనమాట. అంటే వెనక్కి అడుగేయరు. అటువంటి వాళ్ళని కూడా మనం చూస్తుంటాం. అయితే మొత్తానికి మనం ఆలోచించాల్సింది ఏంటంటే అది మన చేతిలో ఉంటుంది. మనం అధములుగా ఉంటామా, మధ్యములుగా ఉంటామా, ఉత్తములుగా ఉంటామా, అది మన సత్ప్రవర్తన బట్టి ఉంటుంది. కనుక ఏంటంటే ఎవడు ఎన్ని చెప్పినా ఏటి చేయకుండా మన జీవితం కోసం మనం ఫోకస్ పెట్టి మన లైఫ్లో మనం సెటిల్ అవుతామని ఉత్తముల్లా ఉంటామా, ఏదైనా పని ప్రారంభించిన తర్వాత మనకి ఎటువంటి సక్సెస్ అనేది లేకుండా పని మొదలుపెట్టి మధ్యలో ఆపేసుకునే మధ్యములుగా ఉంటామా, లేదు అందరిలాగా మనం కూడా ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని ఏది సాధించుకొని అలా ఉండిపోతామా, అంటే అధముల్లా ఉండిపోతాం. అది మన చేతుల్లో ఉంటుంది. కనుక ఈ రకమైన ప్రవర్తన బట్టి మనం సొసైటీలో చూస్తుంటాం. ఏదైనప్పటికీ నువ్వు అధముడుగా ఉంటావో, మధ్యముడుగా ఉంటావో, ఉత్తముడుగా ఉంటావో, అది చాయిస్ ఈజ్ యువర్. ఓకే, థ్యాంక్ యూ.